ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో అసంతృప్తి నెలకొంది. అయితే టికెట్ తనకు రాకపోవడంతో కన్నీరు మున్నీరు పెట్టుకున్నారైతే సుభాష్ రెడ్డి తన అభిమానులతో కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ రోధించారు సుభాష్ రెడ్డి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇటు నిజాం ఇటు కాంగ్రెస్ పార్టీ 42 మందితో కూడినటువంటి ఇటు రెండో జాబితా విడుదల కావడంతో కామారెడ్డి జిల్లా ఎల్లోడి నియోజకవర్గంలో కూడా తీవ్ర ప్రకంపనలు రేగినాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గీయులు ఇటు మదన్ మోహన్ కు టికెట్ ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు రెండోసారి కూడా ఇటు తమ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి అవమానం జరిగిందని చెప్పి టికెట్ కూడా ఇవ్వలేదని చెప్పి కూడా దానికి సంబంధించిన ఇటు సుభాష్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇటు సుభాష్ రెడ్డికి తమకు మరోసారి పరవం జరిగిందని చెప్పి కూడా తన అనుచరుల ముందు కన్నీరు మున్నీరు పెట్టారు. అయితే మరోవైపు ఇటు తన నాయకుడికి టికెట్ ఇవ్వకపోవడంతో రాకేష్ అనే ఒక కార్యకర్త కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతన్ని నిర్వహించారు. అయితే తనకు ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 10 మంది పట్టుమని 10 మంది కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేని పార్టీని తాను కింది స్థాయి బలోపేతం చేశానని చెప్పి లక్షలాది మంది కార్యకర్తలను తయారు చేశారని చెప్పి కూడా అలాంటి తనకు టికెట్ ఇవ్వకపోగా ఇటు మదన్ మోహన్ కు టికెట్ ఇవ్వడం పట్ల తను బాధపడుతూ కూడా తన అభిమానుల ముందు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా మొత్తం ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా సుభాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దానితో పాటు తన అభిమానులు, తన కార్యకర్తలు, అలాగే వివిధ మండలాలకు చెందినటువంటి అధ్యక్షులు కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా తీర్మానం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా గతంలో చూసుకున్నట్లయితే నల్లమడుగు సురేందర్ రెడ్డికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. అక్కడ గెలిచిన తర్వాత కూడా నల్లమడుగు సురేందర్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు. అయితే తనకు కాకుండా అప్పుడు నల్లమడుగు సురేందర్ రెడ్డికి ఇచ్చి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే తప్పు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి కూడా ఇటు సుభాష్ రెడ్డి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తనకు కాంగ్రెస్ పార్టీలో విలువ లేని పార్టీలో తను ఉండడం అనవసరం అని చెప్పి కూడా పార్టీకి పూర్తిగా రాజీనామా చేస్తున్నారని తాను ప్రకటించడం జరిగింది. తన వెంట కూడా తన అనుచరులు, కార్యకర్తలు వందలాది మంది కూడా వస్తున్నట్లు కూడా ఈ రోజు సుభాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్. అయితే జోషి, కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ కూడా అసంతృప్తి నేతలు అయితే వీళ్ళు చల్లార్చే ప్రయత్నం అయితే మొదటిగానే వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పుడే మన సుభాష్ రెడ్డిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? తన అసంతృప్తిని ఏమైనా చల్లార్చే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? అయితే పూర్తిగా ఈ రోజు కూడా తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సుభాష్ రెడ్డి పూర్తిగా తన అనుచరులతో పూర్తిగా మాట్లాడిన తర్వాత తాను పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికి మాత్రం ఇటు అధిష్టానికి కూడా తన రాజీనామా లేఖను ఇంతవరకు పంపించలేదు. అయితే కేవలం ఇటు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా చేస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా ఇటు జిల్లాకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇటు సేవలు పార్టీకి ముఖ్యమో ఏ విధంగా సార్ సేవలు ఉపయోగించకుండా తగిన స్థానం కల్పిస్తారని చెప్పి కూడా సుభాష్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సుభాష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్నాడు. అక్కడ క్యాడర్ లేని నియోజకవర్గంలో పార్టీని కూడా పూర్తిగా బలోపేతం చేసేందుకు కూడా కృషి చేశాడు. దీన్ని సుభాష్ రెడ్డి వదులుకోనికి ఇష్టపడని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా సుభాష్ రెడ్డితో కూడా మంతనాలు జరుపుతున్నట్లు కూడా మనకు అందిన సమాచారం బట్టి తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే నవీన్, అంటే ఒకవేళ దీంట్లో అసంతృప్తిగా ఉన్నారు, ఒకవేళ రాజీనామా చేసి వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే బీజేపీ, టీఆర్ఎస్ రెండు కూడా బలంగా ఉన్న పార్టీలు, ఎక్కువగా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? కార్యకర్తలు ఏమైనా చర్చలు జరుపుతున్నారా వీళ్ళతో? ఫస్ట్ ఒకటి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఏనుగు రవీందర్ కూడా ఇటు ఒక అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇటు ఈటెల రాజేందర్ తో సహా బీజేపీ పార్టీలు చేరారైతే ఏనుగు రవీందర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నట్లు కూడా కొన్ని రోజులు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ బీజేపీకి సరైన నాయకుడు లేని సమయంలో సుభాష్ రెడ్డికి ఇటు బీజేపీ వైపు ముక్కు చెప్పే పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఏనుగు రవీందర్ కూడా బాన్స్వాడ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేస్తూ అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి నుండి ఇటు బీజేపీ పార్టీ తరఫున కూడా బరిలో తిరుగుతాడు అన్నట్లు కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ నాయకులతో కూడా కాస్త సంప్రదింపులు కూడా జరిపినట్లు కూడా మనకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఇటు బీజేపీ పార్టీలో చేరే అవకాశం కూడా లేకపోలేదని కొట్టిపారేలేదని కూడా చెప్పవచ్చు.